ఉదయనిధి స్టాలిన్ హాన్సిక హీరోయిన్లుగా రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని ఓకే ఓకే పేరుతో తెలుగులో లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. ఎం రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఆయన హీరోగా ఎలా చేస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉంది. ఆయన చాలా బాగా చాలా సహజంగా చేశారు. మస్ట్ బి క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ రాజేష్ గారికి. చాలా బాగా చేయించారు. ఒక న్యాచురల్ గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంటుంది, సైకాలజీ ఎలా ఉంటుంది, ఎలా వ్యావరింగ్ గా ఉంటుంది, లవ్ అట్రాక్షన్ ఏంటి అని డిసైడ్ కాకుండా ఎట్లాగా ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ యువకుల్లో ఉండే ఒక సిన్సియారిటీ అదే క్లైమాక్స్ లో చాలా బాగా చూపించారు. అది సినిమాని ఈరోజు ప్రేక్షకులకి అటు తమిళ సూపర్ డూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్. ఇది ప్రేక్షకులు నచ్చడానికి కారణం హీరో క్యారెక్టరైజేషన్. చూస్తే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, ప్రతి డైలాగ్ కి విజిల్స్, ప్రతి దీనికి అసలు విపరీతమైన మూమెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టాలిన్ గారు ఒక సీఎం కి మనవడగా, ఒక డిప్యూటీ సీఎం కి కొడుకుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఏంటంటే చాలా ఓవర్ బిల్డప్ తో ఏదో ఆకాశంలో ఊడిపడినట్టు, ఏదో ఉరుములు మెరుపులు బద్దలైపోతున్నట్టు ఏదో తీస్తాం. అలా కాకుండా రాజేష్ గారు సినిమాని సినిమాలాగా తీశారు. ఆ పాత్రలు తగ్గట్టు, ఆ పాత్ర ఏం చేయాలో ఆ పాత్రకు తగ్గట్టుగా తీశారు. జస్ట్ ఏదో డబ్బింగ్ చేసేద్దామని కాకుండా సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి మేజర్ ఆర్టిస్ట్ తోటి డబ్బింగ్ చెప్పించారంటే ఎంత కేర్ తీసుకున్నారో మీరు గమనించాలి. అండ్ డెఫినెట్ గా దాని రిజల్ట్ ఇప్పుడు థియేటర్ లో కనబడుతుంది. సురేష్ గారు యాక్చువల్గా ఒక 2 ట్రైలర్స్ కట్ చేయంటే సరే అని ఒకసారి అట్లా ఫ్లోలో సినిమా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని అంటే ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాం అనుకున్న సినిమా మొత్తం ఎంటైర్ సినిమా చూశాను అనమాట. అంటే అంత ఎంజాయ్ చేశాను యాజ్ ఏ ఆడియన్ గా. అంటే నాకు యాక్చువల్ బేసికల్గా రాజేష్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తక్కువ క్యారెక్టర్లు తీసుకుని హిలేరియస్ ఎంటర్టైన్ చేయడంలో ఆయనది చాలా ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. Thanks to the Telugu audience for giving us such a good opening and very positive reviews and positive feedbacks from everywhere. I actually watched the Telugu version with the audience and I felt the same experience that I had in Tamil. ఇంత హీరో థియేటర్ ఎంజాయ్ చేస్తుందంటే మనకి తెలిసిన వాయిస్లు ఎవరే, అందరూ వీళ్ళంతా డబ్బింగ్ ఆర్టిస్టులు కాదండి, అందరూ స్ట్రైట్ సినిమాలు చేసే మంచి పొజిషన్ లో ఉన్న ఆర్టిస్టులు, బిజీ ఆర్టిస్టులు. ఆవుతి ప్రసాద్ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, శివారెడ్డి, రఘుబాబు వీళ్ళంతా కేవలం నా మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకి మేము చెప్తామని చెప్పి ఒక ప్రెస్టీజియస్ మూవీగా వీళ్ళందరూ నాకు చెప్పబట్టే ఈరోజు ఇంత ప్రెస్టీజియస్ మూవీ అయ్యి ఆడియన్స్ లో ఈ సినిమా అంత థియేటర్ నవ్వేలా చేసిందంటే కారణం మన తమిళ సినిమా అయినా తెలుగు సినిమా యాస్పీస్ ఎక్కడ ఏ ఒక్క చోట తమిళ్ నేటివిటీ లేకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ డబ్బింగ్ చేయటం. ముద్దుకుమ్మత ప్రేమలు అది పాయసమల్లే ఉండే ఓ పాయిజన్ బాటిల్